నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్తే అండి. మీ పేరేం పేరండి? నా పేరు బుక్యాలాలు. మాది కేపీ జగన్నాథపురం, పాలంచ మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఓకే. తెలంగాణ రాష్ట్రం. హ్మ్. సార్, 2017లో మా నాన్నగారికి 2 కిడ్నీలు దెబ్బతిని 9.7 దాకా క్రియేటిన్ వెళ్ళిపోయి, ఓకే. అతనికి మోషన్ కంప్లీట్గా బంద్ అయిపోయి, యూరిన్ బంద్ అయిపోయి, ఏజ్డ్ 72 సంవత్సరాలు మా నాన్నగారికి వయసు. ఓకే. ఆ వయసులో అతనికి శరీరం సహకరించక, ఇంగ్లీష్ వైద్యానికి కూడా సహకరించక దగ్గర దగ్గర లక్షల్లో బిల్లు పెట్టినప్పటికీ ఇంగ్లీష్ డాక్టర్లు కార్పొరేట్ హాస్పిటల్లో ఇతను బతకడం చాలా కష్టం. మోషన్ బంద్ అయింది. యూరిన్ బ్లడ్ వచ్చేసి నోటి ద్వారా కింద పడుతూ ఉండేది, వాంతుల్లో వచ్చేస్తూ ఉండేది. ఇతను చాలా కష్టం, రోజుల మీద గంటల మీదే ఉన్నాడు. ఇంటికి తీసుకెళ్ళమని పంపించిన తర్వాత మా ఊర్లో ఒక ఆటో డ్రైవర్ సహాయం ద్వారా డాక్టర్ జమాల్ ఖాన్ గారి దగ్గర ఇక్కడ ఎటపాక ఇక్కడ తీసుకురావడం జరిగింది మా నాన్నగారిని. ఎప్పుడండి? 2017 సార్. ఓకే. 2017లో తీసుకొచ్చిన తర్వాత సార్ కూడా అదే పరిస్థితి అన్నారు. ఇంత క్రిటికల్గా ఉంది పొజిషను, ఇది ఎలా సాధ్యపడిద్ది అంటే మేము సార్ చెప్పాము. సార్, ఇంగ్లీష్ డాక్టర్లే బతకరని చెప్పేసి పంపించారు. ఒకవేళ మా నాన్నగారికి నూకలుండి మీ మందులకు ఏమైనా రికవర్ అయితే బతుకుతారు, బతికినా సచ్చినా మిమ్మల్ని ఏమైతే ఏమనం, బతికుంటే మాత్రం జీవితాంతం మిమ్మల్ని తలుచుకుంటాం సార్ అని చెప్పిన మాటకి సార్ కూడా స్పందించి మెడిసిన్ ఇచ్చారు. సార్ ఇచ్చిన డాక్టర్ జమాల్ ఖాన్ గారు ఇచ్చిన మెడిసిన్కి మూడో రోజు నుంచి కింద నుంచి యూరిన్ మోషన్ మెల్లమెల్లగా రావడం స్టార్ట్ అయింది. చాలా అద్భుతం. మూడో రోజు నుంచి యూరిన్ మోషన్ రావడం తర్వాత ఒక 3 నెలల తర్వాత చూస్తే క్రియేటిన్ చాలా తగ్గుముఖం పట్టింది. వెరీ నైస్. పత్యం వచ్చేసి 6 నెలల దాకా చేయడం జరిగింది. ఓకే. పత్యం చేసిన తర్వాత నాన్నగారు సంపూర్ణంగా ఆరోగ్యం ఉండి పెద్దమ్మ తల్లి టెంపుల్ దగ్గర